భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 28వ తేదీ అనగా శనివారం తిథి అండి. ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇది. కర్కాటక రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది. ఆ మార్పు ఏమిటి, ఏం జరగబోతుంది, ఈ రోజున వీరికి ఏం జరగబోతుందో వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ యొక్క రాశి వారి జాతకులు మంచి చెడుల ఆధారంగా శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు, అననుకూలత కూడా కలిపి పొందుకుంటున్నారు. చాలా రోజులుగా ఇలాగే జరుగుతుంది. అయితే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులన్నా ప్రేమాభిమానాలు ఎక్కువ. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. భాగస్వామికి కూడా అంతే విలువ ఇస్తారు. చక్కగా అందరితో బాగా మాట్లాడతారు. ఏ పనిలో అయినా నిపుణులు, శక్తి సామర్థ్యాలు కలిగినవారు. 10 మందిలో కలిసి తిరగడం, స్నేహితులతో సరదాగా సమయాన్ని గడపడం వీరికి చాలా ఇష్టంగా చెప్పుకోవచ్చు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. వీరి యొక్క ఉన్నతికి ఇది తోడ్పాటు అందిస్తుంది. ఈ యొక్క రాశి వారు ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల చక్కటి అవకాశం పొందుకోబోతున్నారు. మాటల్లో మీరు మాట్లాడుతుండగా మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా తెలిసి తెలియని ఒక మాట ఎదుటి వారికి ఎంతో ఉపయోగకరంగా మీ యొక్క స్నేహితులకు గాను, బంధువులకు గాను ఈ యొక్క రాశి వారికి సంబంధించి వీరి యొక్క ఫోన్ కాల్ వల్ల ఒక చక్కటి అవకాశం పొందుకోబోతున్నారు. ఒకరి దగ్గర నుంచి ఈ అవకాశం దక్కబోతుందని చెప్పుకోవాలి. మాట మాట్లాడుతూ ఉండగా మాటల్లో మీకు తెలియకుండానే ఈ యొక్క స్పృహ అనేది వస్తుంది. తెలిసి తెలియక వారు చెప్పిన మాటలు కావచ్చు, లేదా తెలిసి మీకు ఇచ్చిన సలహా కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీకు ఉన్న ఒక సమస్యకు తాలూకా ఆ సమస్యను తొలగింపచేస్తూ ఈ యొక్క చక్కటి సలహాను ఇస్తారు. ఆ సలహా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వారు మీకు చాలా వరకు కూడాను మేలు కోరుకునేవారు కావునే మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపించడానికి భగవంతుడు వారిని ఎన్నుకున్నారని చెప్పక తప్పదు. ఈ రోజున ఇలా ఒక మేలుకరమైనటువంటి సలహాను అందుకోబోతున్నారు. అది చాలా ఉపయుక్తంగా మీ కుటుంబం మొత్తాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది. ఎదుటి వారికి మేలు జరుగుతుంది అని చాలా సంతోషపడే మీకు వారి వల్ల కలిగే మేలు అసలు మాటల్లో చెప్పనలవి కానిది. అయితే అనుకోకుండా వారు చేసినటువంటి ఒక చిన్న సహాయానికి మీరు వెనువెంటనే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు. మీకైతే గనక ప్రతి ఒక్క పరిస్థితి ఈ రోజున అనుకూలంగా మారబోతుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరంగా ముందుకు వెళ్లే పరిస్థితులు ఈ రోజు గోచరిస్తున్నాయి. రూపాయి కూడబెట్టిన మీ యొక్క తపన ఈ రోజున మిమ్మల్ని ఊహకు అందనంత ఎత్తుకి కోటీశ్వరులు కూడా అయ్యే యోగానికి తీసుకుని వెళ్తోంది. పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అధిక ఆదాయ వనరులు దొరకడం, రావాల్సిన బకాయిలు వసూలు కావడం, ఇవ్వాల్సిన ధనాన్ని జనాలు తెచ్చి ఇచ్చేయడం, ఇలా ఈ రోజున అంతా మంచి జరగబోతుంది. మంచి మనసుతో మీరు చేసిన దాన ధర్మాలు, పుణ్యకార్యాల వల్ల ఇప్పుడు ఈ యోగం పట్టబోయే సూచన కనిపిస్తుంది. నిత్యము శివారాధన చేసుకోవడం, పరమశివునికి దగ్గరగా గడపడం మీకు మేలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.